పైన చూస్తున్న ఫోటోలో ఏం కనిపిస్తుందో మీకేమైనా అర్థమవుతుందా? కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు లైవ్‌లో ఇప్పుడే వచ్చి వెళ్లారనమాట. సో, అది మనకి వచ్చింది చూపెట్టరు, ఎళ్ళింది చూపెట్టరు. జస్ట్ వీళ్ళ ఎమోషనల్ సీన్ మాత్రమే చూపిస్తారు. వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్తారు. మనకి మాత్రము రేపటి ఎపిసోడ్‌లో ప్రోమో వేస్తారు. ఈరోజు సంజన గారికి, దివ్యకి అలాగే మన డిమాండ్ పవన్ ముగ్గురు ఫ్యామిలీసే చూపిస్తారు. ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చి ఎళ్ళిపోయింది. 10 మినిట్సే టైం ఉంది తనకు. సో, ఆ 10 మినిట్స్‌లో చాలా ఎమోషనల్ అయిపోయినాడు కళ్యాణం. అసలు అంత ఎమోషనల్ అయిపోయాడు. కొంతమంది కొంచెం కొన్ని కేటగరీస్ ఉంటారు తెలుసా మీకు? ఎలా అంటే ఫుల్ ఎమోషనల్ ఉంటారు. బట్ కానీ బయట మాస్‌గా ఉంటారు. అంటే ఎటువంటి ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా కొంతమంది ఉంటారు. అలా ఉన్న ఆ కేటగరీకి సంబంధించిన కళ్యాణ్ అనుకుంటాను నేనైతే. సో, వాళ్ళ అమ్మగారు ఎళ్ళిపోయారు. ఇంకా అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ మాత్రం డైనింగ్ టేబుల్ మీద ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు. లోపల కుళ్ళుకొని ఏడుస్తున్నాడు. అంత ఏడుస్తున్నాడు. చాలా ఎమోషనల్ పర్సన్. ఏమంటే వాళ్ళని టచ్ చేస్తే చాలు ఎమోషనల్ అయిపోయే మనిషిలాగా ఉన్నాడనమాట. మేబీ అందుకే వాళ్ళని టచ్ చేయకూడదు. నాకు ఫ్యామిలీ వీక్ ఒద్దు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు గానీ, టచ్ చేస్తే చాలా ఎమోషనల్ పర్సన్ లాగున్నాడు. అంత బాధ ఉంది తనకి. బట్ కానీ 10 మినిట్స్‌లో ఏమాత్రం మాట్లాడగలరు? నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంటే కామెంట్ చేయండి.